అబ్రహాం లింకన్ ఏమన్నారు చెప్పంటే, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాకన్నా మా తండ్రే గొప్పవాడు అన్నాడు. ఆయన తండ్రి ఏమో చెప్పులు కుట్టేవాడు, ఈయనేమో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఆయన ఏమంటాడు, నాకన్నా మా తండ్రే గొప్పవాడు అంటాడు. ఎందుకంటే ఆయన వాళ్ళ తండ్రి ఆయన చెప్పులు కుట్టడంలో ఎంత పర్ఫెక్టో ఈయన ప్రెసిడెంట్ గిరిలో అంత పర్ఫెక్ట్ కాదు అని చెప్పడం అన్నమాట. నువ్వు చేసే పనిలో నువ్వు వేసే పాత్రలో నువ్వు పర్ఫెక్షన్ చూపించాలి. నేను ఒక ఆత్మజ్ఞానిగా ఒక రోల్ వేస్తున్నాను, ఒక పార్ట్ వేస్తున్నాను. రాముడు ఆత్మజ్ఞాని అయినా కూడాను ఆత్మజ్ఞానిగా పార్ట్ వేయలేదు. పెళ్ళాం పోతే వియోగం అయితే ఏడుస్తూనే కూర్చున్నాడు, ఆ పాత్ర వేశాడు. అంతేగాని ఆయనకి ఆత్మజ్ఞానం లేదుక కాదు. సీత పోతే సీతా వియోగంలో దుఃఖం అనుభవించామంటే అది పాత్ర పోషించాడు, ఒక నాటకం అలా వేశాడు. అంతేగాని ఆయనకేం దుఃఖమే లేదు. రాముడికి ఆత్మజ్ఞానం లేదా? కానీ పాత్ర పోషించాడు. ఆ పాత్రలో, ఆ డైలాగ్స్లో, ఆ సిచ్యువేషన్లో ఏం చేశాడు, ముందే అంత రాసుకుని నాటకంలో డైలాగులు వల్లే వేసుకుని ఇక్కడికి వచ్చి మనం నాటకం వేస్తాము. మనమంతా పాత్రధారులము. నానాటి బ్రతుకు నాటకము, నానాటి 4 రోజుల ఈ బ్రతుకు నాటకము. కానక కన్నది కైవల్యము. ఈ 2 కళ్ళతో కనకుండా 3వ కన్నుతో కన్నదే కైవల్యము. నానాటి బ్రతుకు నాటకము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. నట్టనడి మీ పని నాటకము. నాటకం వేయాలి. ఏ రోల్ తీసుకుంటే ఆ రోల్ వేయాలి, పర్ఫెక్ట్గా వేయాలి. మనం ఏ రాగం వాయిస్తామో ఆ రాగంలో మనం పర్ఫెక్షన్గా ప్రయత్నించాలి. ఏ తాళం వాయిస్తామో ఆ తాళంలో పర్ఫెక్షన్ వాయించాలి. వంట చేస్తే వంటలో పర్ఫెక్షన్ సాధించాలి. ఆడగా పుడితే ఆడగా, మగగా పుడితే మగగా, రాజుగా పుడితే రాజుగా, ఏ సిచ్యువేషన్లో ఆ సిచ్యువేషన్లో పర్ఫెక్షన్ ఉండాలి. అంతా నాటకమే. ఎవడు గొప్ప కాదు ఇక్కడ. కృష్ణుడు గొప్ప, అర్జునుడు తక్కువ, పాండవులు గొప్ప, కౌరవులు తక్కువ, ఏమీ కాదు. రోల్స్. దుర్యోధనుడు అన్నాడు, జానామి ధర్మ నచమే ప్రవృత్తి, జానామి అధర్మ నచమే నివృత్తి. నాకు ధర్మం అంటే ఏంటో తెలుసు, కానీ చేయాలి లేదు, అది నాకు రోల్ కాదు. నాకు అధర్మమే చేయాలనిపిస్తుంది, అదే నా రోల్. నాకు తెలుసు, కానీ నా రోల్ ఏమిటో అది నేను చేయాలి. ఇక్కడి నుంచి మనం చూస్తున్నాము పైలోకాలు, పైలోకం నుంచి ఇక్కడ చూడాలి. అది ఆత్మజ్ఞానం అంటే. అక్కడి నుంచి ఇక్కడ చూస్తే ఇదంతా చిన్న బ్యూటిఫుల్ నాటకం. దృష్టి కోణము మార్చవలే. ప్రాపంచికత అంటే ఈ శరీరం నేను అనుకుని అటువైపు చూస్తాము. ఆధ్యాత్మికత అంటే ఆత్మ నేను అని అటు నుంచి ఈ శరీరంలోకి చూస్తాం. అంతే, అదే తేడా. ఇటు నుంచి అటు చూసే బదులు అటు నుంచి ఇటు చూడవలే. అప్పుడు సత్యం దృగ్గోచరమవును, పేట తెల్లమవును. అప్పుడు మనం అందరం ప్రతిరోజు ప్రతి క్షణము చప్పలు కొడుతూనే ఉంటాము. అప్పుడు ఇటు నుంచి అటు చూస్తే ఏడుస్తూ జీవితాము, అటు నుంచి ఇటు చూస్తే ఎప్పుడు చప్పలు కొడుతూనే ఉంటాము మనము. ఇటు నుంచి ఆ పైలోకం చూస్తే నరుడు, పైలోకం నుంచి కింది లోకం చూస్తే మనం నారాయణుడు. యు చేంజ్ the direction of your view. Don't see from the body to the Atma, see from the Atma to the body. You are an Atma, sometimes you take the body. Sometimes you come to Kartal Kailaspuri. Other times you are everywhere else. Sometimes you are here. Sometimes you are here in Bhulokam. Sometimes you are in Annamaya Kosham.
ఇంకొకసారి తెలుసుకుందాము, నాతో పాటు చెప్పండి. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, విశ్వమయ కోశము, నిర్వాణమయ కోశం. 7 బాడీస్. మూలాధార చక్రము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం. మనం ఎప్పుడు ఇక్కడ కుండలిని చక్రాలు ఇలా చూస్తాం ఫోటోలో, అవునా కదా? ఎస్, ఎలా చూస్తాం మనం? ఒకటి కింద, దానిపైన ఒకటి, అలా ఒకటి, అలా ఒకటి, పైన ఒకటి. దట్ ఈజ్ రాంగ్. మూలాధారం తక్కువ, సహస్రారం ఎక్కువ కాదు. సహస్రారము ఎక్కువ, మూలాధారం తక్కువ కాదు. అన్ని సరిసమానమైన ప్రతిపత్తి కలిగి ఉన్నవి. సంగీతంలో 7 స్వరాలు ఉన్నాయి. నాతో పాటు చెప్పండి. షడ్జమము, రిషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషభం. ఇక్కడ 7 స్వరాలే, అవి 7 లోకాలే, 7 బాడీసే, 7 చక్రాలే. సప్త చక్రాలు, చక్రాతీత స్థితి ఒకటి. షడ్జమము అంటే మూలాధారము, రిషభము అంటే స్వాదిష్టానం. రిషభం అంటే అది ఆ ఎద్దు. స్వాదిష్టానం అంటే నేను అనే గర్వం కలిగి ఉంటున్నారు రిషభం. గాంధారం, మణిపూరక చక్రం గాంధారం. మణిపూరక చక్రంలో అందరూ చక్కగా మ్యూజిక్ వాయిస్తూ ఉంటారు. అనాహతంలో మ్యూజిక్ ఉండదు, సైలెన్స్ ఉంటుంది. అది మధ్యమం కనుక అనాహతం అని సైలెన్స్, మధ్యమం. ఇటు కాదు, అటు కాదు, కింది లోకాలు కాదు, పై లోకాలు కాదు, మధ్యంలో ఉంది కనుక మధ్యమం అన్నారు. అదే అనాహత చక్రం. చెప్పండి. షడ్జమము ఈజ్ ఈక్వల్ టు మూలాధారము, రిషభము ఈజ్ ఈక్వల్ టు స్వాదిష్టానము, మణిపూరకము ఈజ్ ఈక్వల్ టు గాంధారము, అనాహతం ఈజ్ ఈక్వల్ టు మధ్యమము. పంచమము విశుద్ధ చక్రం. దైవతము ఆజ్ఞాచక్రం. ఇక్కడ దైవం గురించి తెలుస్తుంది, అంతకుముందు తెలియదు మనకి. దైవం గురించి తెలిపేదే దైవతం. ఇక సహస్రం అంటే అది నిషాదము, అంటే అంతా కూడాను చీకటి, లేకపోతే అంతా కూడా వెళ్తురు. ఇది దైవతం, ఇది 3వ కన్ను. కనుక గుర్తుంచుకొని ఇవన్నీ కూడాను ఆషామాషిగా ఈ పేర్లేమీ రాలేదు. ప్రతిదీ 7 లోకాలు: భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనాలోకము, తపోలోకము, సత్యలోకము. 7 స్వరాలు: షడ్జమము, రిషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషాదము. 7 శరీరాలు: అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, విశ్వమయ కోశం, నిర్వాణమయ కోశము. ఫిజికల్ బాడీ, ఎథిరిక్ బాడీ, యాస్ట్రల్ బాడీ, కాజల్ బాడీ, సుప్రాకాజల్ బాడీ, కాస్మిక్ బాడీ, నిర్వాణిక్ బాడీ. 7 రంగులు, 7 వర్ణాలు, 7 సముద్రాలు, 7 స్వరాలు, 7 శరీరాలు, 7 లోకాలు. ఏ లోకము? షడ్జమం గొప్పదా, రిషభం గొప్పదా? అయ్యా సంజయ్ కింగ్, ఈ రెండిట్లో ఏ స్వరం గొప్పది? రిషభం గొప్పదా, మధ్యమం గొప్పదా? మధ్యమం గొప్పదా, నిషాదం గొప్పదా? ఏ రోల్ గొప్పది? ఏ స్వరం గొప్పది? ఏ లోకం గొప్పది? ఏ శరీరం గొప్పది? ఎప్పుడు కూడాను కింద పైన ఇలా చూడకూడదు. ఎప్పుడు అన్నీ ఇలా లోకాలన్నీ ఇలా చూస్తాం మనం, ఇలా చూడకూడదు, ఇలా చూడాలి. చక్రాలన్నీ ఇలా చూస్తాము, ఫోటోలో వేస్తే, పుస్తకాల్లో ఇలానే ఉంటుంది ఎప్పుడు. ఇలా అది రాంగ్, అది ఇలా ఉండాలి. ఇలా పెట్టేసరికి ఈ పెద్ద పై చక్రం గొప్పది, కింద చక్రం తక్కువ అనే భావన వస్తుంది మైండ్లోకి. దట్ ఈ రాంగ్ భావన. చక్రాలన్నీ ప్రతి స్థితులు, ప్రతి గుణాలు, ప్రతి లోకము. భూలోకం తక్కువ, సత్యలోకం గొప్ప కాదు. సత్యలోకం ఎంత గొప్ప, భూలోకం అంత గొప్ప. భూలోకం ఎంత గొప్ప, సత్యలోకం అంత గొప్ప. గుర్తుంచుకోండి. రిషభం ఎంత గొప్ప, దైవతం అంత గొప్ప. దైవతం ఎంత గొప్ప, రిషభం అంత గొప్ప. నెవర్ సీ ఇన్ దిస్ ఫ్యాషన్, ఆల్వేస్ సీ ఇన్ దిస్ ఫ్యాషన్. నిన్నో మొన్నో వచ్చాము, రేపో మాపో వెళ్తాం. ఈ మధ్యలో మనం ఏ పని చేయాలో ఆ నాటకం రంజుగా వేయవలే. కాస్త పాపం చేస్తాం, కాస్త పుణ్యం చేస్తాం. తెగదు పాపము, తీరదు పుణ్యం. అన్నమాచార్యుల వారు ఎంత గొప్పగా వ్రాసారో నానాటి బ్రతుకు. స్వామీజీ వారికి మనం గట్టిగా చప్పలు పడదాము.